నేడు రెండో రోజు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్లు ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ జరగనుంది. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా, పారిశుద్ధ్య పనులపై కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు. అలాగే ప్రజారోగ్యం, సీజనల్ వ్యాధులపై సమీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై డీజీపీ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. గంజాయి, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఎస్పీలకు సీఎం దిశానిర్దేశం చేస్తారు. మహిళల భద్రత, సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. నేడు రెండో రోజు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్లు ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ జరగనుంది. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా, పారిశుద్ధ్య పనులపై కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు. అలాగే ప్రజారోగ్యం, సీజనల్ వ్యాధులపై సమీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ సంపత్. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయం 5వ బ్లాక్ లో అయితే కనుక రెండో రోజు కలెక్టర్ల సమావేశం అనేది కూడా మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఏదైతే మొదటి రోజులో భాగంగా ఫైళ్ల క్లియరెన్స్ కావచ్చు, అదేవిధంగా కీలకమైనటువంటి శాఖలపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు కి అధికారులు అయితే కనుక పవర్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ రోజు కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఏవైతే ఇటు ఆదాయార్జన కావచ్చు, అదేవిధంగా సంక్షేమం, తాగునీటి ఎద్దడ, అదేవిధంగా విద్య, వైద్య సదుపాయాలపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో అయితే కనుక చర్చించనున్నారు. ఏ విధంగా ముందుకెళ్ళాలి, అదేవిధంగా 2047 లో భాగంగా ఆదాయార్జనకు సంబంధించినటువంటి అంశాలపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు అధికారులతో సమీక్ష చేయనున్నారు. ఇక అంతేకాకుండా కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులపై కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టాలంటూ కూడా అధికారికి దిశానిర్దేశం అయితే చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఏదైతే గతంలో వచ్చినటువంటి కేంద్ర నిధులను వాటిని ఖర్చు వినియోగం ఏ విధంగా జరుగుతూ ఉంది, ఎంత పర్సెంటేజ్ మేర అయితే కనుక ఖర్చు చేస్తున్నారు, అదేవిధంగా ఏ విధంగా ఇంకా రాబోయే రోజుల్లో ఏ విధంగా ఖర్చు పెట్టాల్సినటువంటి అంశాలపై కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం అనేది చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఒకవైపు ఎండ తీవ్రత ప్రభావం, అదేవిధంగా ఇటు యుద్ధ ప్రభావం కూడా ఏపీ రాష్ట్రం నుంచి పడుతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి అంటే గ్యాస్ కొరత కావచ్చు, నిత్యావసర సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా హోటల్స్ కి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో అయితే చర్చించాలన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు మరోవైపు శాంతి భద్రతల అంశం ఏదైతే ఉందో ఆ శాంతి భద్రతల అంశంపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు అధికారులతోటి అంటే ఇటు ఎస్పీలు కావచ్చు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ యంత్రాంగంతో అయితే కనుక చర్చించాలన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏ విధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుంటే దానికి సంబంధించినటువంటి ఏదైతే పెట్టుబడులు సంస్థలు ముందుకు వస్తాయంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు పదే చెప్తున్నటువంటి నేపథ్యంలోనే వాటన్నిటిని కూడా అదుపులో ఉంచేందుకు జిల్లా కలెక్టర్లు ఏ విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి, అదేవిధంగా మరోవైపు సర్పంచుల పదవీ కాలం ముగుస్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రత్యేక అధికారులు అయితే కనుక నియమిస్తున్నటువంటి నేపథ్యంలోనే కోఆర్డినేషన్ చేసుకునే విధంగా ముందుకెళ్లాలి. వీటన్నిటిపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు సుదీర్ఘంగా అయితే కనుక చర్చించనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా అధికారుల నుంచి పవర్ ప్రజెంటేషన్ అనేది కూడా తీసుకోనున్నట్టు తెలుస్తూ ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సంతోష్.